ఐ బిలీవ్ ఇన్ ద ట్రినిటీ గాడ్ హెడ్. దేవుని యొక్క త్రిత్వత్వాన్ని నేను నమ్ముతున్నా. తండ్రిని నమ్ముతున్నా, కుమారుని నమ్ముతున్నా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా నమ్ముతున్నా. అయితే మనమందరం అది నమ్మాలనేది నా ఆలోచన. ఇప్పుడు కొంతమందికి మరి ముగ్గురు దేవుళ్ళు అంటారు, ఒక్కడే అంటారు, అది ఎలా సాధ్యం అని కొంతమంది బాగా ప్రశ్నిస్తూ ఉంటారు. క్రైస్తవులకి ఎదురవుతున్న ప్రశ్నలో ఇది ఒక ప్రశ్న. ఇది చాలా పెద్ద ప్రశ్న, మామూలు ప్రశ్న కాదు. ముగ్గురు దేవుళ్ళు అంటారు, మళ్ళీ ఒక్కడే దేవుడు అంటారు, అది ఎలా సాధ్యం అని అంటారు. అది ఎలా సాధ్యం అంటే చెప్తున్నాను చూడండి. నేనున్నానా మీ ముందు కనబడుతున్న వ్యక్తిని, నేను 3 పదార్థాలతో తయారు చేయబడినోడిని. నేను ఎన్ని పదార్థాలతో తయారు చేయబడ్డాను? 3. ఐ ఆమ్ మేడ్ అవుట్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. 3 పదార్థాలు. మొదటిది ఏంటి అని అంటే శరీరం, మీకు అందరికి కనబడే శరీరం. రెండవది ఏంటి అని అంటే ప్రాణం, నాలో ప్రాణం ఉంది, ఓకేనా. మూడవది ఏంటి అని అంటే ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ, 3 ఉన్నాయి, నాలో లేవా? 3 ఉన్నాయి కాబట్టి ముగ్గురు పాస్టర్లు అంటారా నన్ను? 3 నాలోనే ఉన్నాయి, కానీ నన్ను ఎంతమంది అంటారు? ఒక్కడి కిందే లెక్క పెడతారు కదండి. సేమ్ అలాగే తండ్రి ప్రాణమునకు సాదృశ్యం, కుమారుడు యేసుప్రభుల వారు శరీరమునకు సాదృశ్యం, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్న ఆత్మకు సాదృశ్యం. ఇప్పుడు 3 నాలో ఉన్నాయి, కానీ ముగ్గురు మనుషులను కాదు, నేను ఒక్క మనిషినే. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరుగా పిలువబడుతున్నా కూడా ఆయన ఎవరు? ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైంది ఇప్పుడు? త్రియేక దేవుడు అంటే ఎలాగో అంటే దీనికి నిర్వచనం చెప్పడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. త్రియేక దేవుడు అంటే ఎలాగో, త్రియేక దేవుడు అంటే ఏంటి? త్రియేక దేవుడు అంటే ఆయన త్రియేక దేవుడు కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు కదా, మన రూపంలో మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరుణ్ణి తయారు చేద్దాం అన్నాడు కదండి. అంటే ఆయన ఎలాగూ త్రియేక దేవుడిగా ఉన్నారో నరుణ్ణి కూడా అలాగూ 3 ఎలిమెంట్స్తో తయారు చేయాలనేది దేవుని యొక్క ఆలోచన. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందండి? అయితే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్లో కొన్ని సింబల్స్ వాడబడ్డాయి. ఏం వాడబడ్డాయి? సింబల్స్. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, వినండి. మనం కూడా కొన్ని సింబల్స్ వాడతాం మన యొక్క జీవన విధానంలో, లేకపోతే మన జీవితం మనం జీవిస్తున్నప్పుడు కొన్ని సింబల్స్ వాడుతూ ఉంటాం కదండి. ప్రేమకి ఏ సింబల్ వాడతాం మనం? ప్రేమ గురించి చెప్పండి, పర్వాలేదు. ఏ సింబల్ వాడతాం? ఆకు సింబలా? హార్ట్, ఓకే. హృదయం అనే సింబల్ని ప్రేమకు వాడతాం కదండి. వెరీ గుడ్. అయితే మనం ఇంకా చాలా విషయాల్లో కొన్ని సింబల్స్ మనం వాడుతూ ఉంటాం కదండి. అయితే ప్రేమకి ఎలాగైతే హార్ట్ సింబల్ వాడతామో, పరిశుద్ధాత్మకు కూడా బైబిల్లో కొన్ని సింబల్స్ వాడబడ్డాయి, కొన్ని గుర్తులు వాడబడ్డాయి. ఆ గుర్తులు అసలు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని గురించి వాడబడ్డాయి? ఆ గుర్తుల్లో నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఓకే, అది ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నా. అందుకని నేను సిద్ధాంతాల జోలికి పోను, ఏమండి, లేకపోతే డినామినేషన్స్
జోలికి పోను. పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని సింబల్స్ బైబిల్లో వాడబడ్డాయి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అగ్ని జ్వాలలు వంటి నాలుకలు. ఇక్కడ 2 సింబల్స్ మనకి ఇక్కడ వచ్చినాయి. మీరు గమనించారో లేదో? ఇది ఇటు తిప్పండి అన్న. 2 సింబల్స్ వచ్చినాయి. మొదటి సింబల్ ఏంటంటే గాలి, రెండో సింబల్ ఏంటంటే అగ్ని. అంటే ఇక్కడ 2 సింబల్స్ కలిపి ఉన్నాయని చెప్పి ఫస్ట్ ఈ వచనం చదివించాను నేను. ఇంకా చాలా చోట్ల పరిశుద్ధాత్మ గురించి చాలా సింబల్స్ వాడబడ్డాయి. అవన్నీ అందుకే అన్నీ ఒక్కసారి అవ్వని చెప్పి నేను డివైడ్ చేశానని చెప్పాను కదా. ఈరోజు చెప్తున్నాను చూడండి. మొదటిగా గాలి అని చెప్పి ఒక సింబల్ మనకి కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా పోల్చారు? ఇక్కడ గాలి అని పోల్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాలి అని పోల్చినప్పుడు మనము ఎందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి గాలి అని పోల్చారో మనం అర్థం చేసుకోవాలి. గాలి అని పోల్చడం ద్వారా మనం ఏం నేర్చుకోవాలో మనం తెలుసుకోవాలి. ఓకేనా? తెలుసుకుందాం, మెల్లగా చూద్దాం. అసలు గాలి అని చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, దేవుడు మానవుణ్ణి తయారు చేసి, అంటే ఆదామును తయారు చేసి ఒక మట్టి బొమ్మలాగా మట్టితో తయారు చేసి, ఆ మట్టి బొమ్మ నాసికా రంధ్రములలో ఏం పోసాడు? ఆయన జీవవాయువును పోసాడు. ఆ ఊదిన ఆ గాలే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ పరిశుద్ధాత్మ మనలో ఊదబడ్డాడు, మనలోకి వచ్చాడు అనమాట ఆత్మ. అయితే ఇంకో విషయం, ఇప్పుడు మరి ఆ ఊపిరి అంటే ఆ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చారు కనుక మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మనకు అవసరం లేదా అని అనుకోవద్దు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మ మనకి కావాలి, కానీ ఆయన ఊపిరి మనకి పోసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక మాట, ఆయన మనిషిని తయారు చేసేటప్పుడు ఏమండి ఆయనలో ఆయన ఒక ఆలోచించుకో, దేవునిలో దేవుడు అంటే వారు త్రియేక దేవుడు కదా. వారు అనుకున్నారు, ఎలా అనుకున్నారు? 26వ వచనం చదవండి. ఆదికాండం 1:26. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన అన్నారా, లేకపోతే నా స్వరూపమందు అంటున్నాడు ఆయన. మన అని ప్లూరల్ ఎందుకు పలుకుతున్నారంటే ఆయన త్రియేక దేవుడు. ఓకేనా? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చూడండి, ఇప్పుడు మనుషులను చేసేటప్పుడేమో మనలాగా చేద్దాం అనుకున్నాడు దేవుడు. ఆయనలో ఆయన అలా అనుకున్నారు. కానీ సృష్టిని సృష్టించేటప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? చూడండి, ఏమండి, మీరు ఒక అద్భుతమైన ఒక మంచి థాట్ మీకు ఇస్తాను ఈరోజు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక మంచి ఆలోచన మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ వినండి, తర్వాత మీరు అర్థం చేసుకోవచ్చు. 1:11 చదువుతారా? 1:11. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల
ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా. ఎవరు మొలిపించాలి చెప్పండి? భూమి. అందరూ చెప్పాలి. వేటిని? చెట్లు, గడ్డి, ఇవన్నీ కదా ఫలవృక్షాలు. వీటన్నిటిని ఎవరు మొలిపించాలి? అంటే చెట్లను సృష్టించేటప్పుడు దేవుడు భూమిలో నుంచి పుట్టాలని అనుకున్నాడు. గడ్డిని మొలిపించాలనుకున్నప్పుడు భూమిలో నుంచి మొలిపించాలని ఆయన అనుకున్నాడు కదా. తర్వాత ఇప్పుడు జలచరములు ఉన్నాయి కదా, జలచరములను తయారు చేయాలనుకున్నప్పుడు ఆయన ఎలా తయారు చేయాలనుకున్నాడు చూడండి. 20 వచనం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాకనియు. ఇప్పుడు జలచరాలు పుట్టాలంటే దేంట్లో నుంచి పుట్టించమన్నాడు ఆయన? జలాల్లో నుంచే అంటే చేపలు, మొసళ్ళు, ఇంకేంటి జలాల్లో ఉండే తాబేళ్ళు, ఇంకా వెయిల్స్, ఇవన్నీ కూడా కప్పలు, ఇవన్నీ జలాలే పుట్టించాలన్నారు. ఇప్పుడు చూడండి, చెట్లు రావాలన్నప్పుడు భూమి పుట్టించాలన్నారు, జలచరాలు రావాలన్నప్పుడు జలాలు పుట్టించాలన్నారు, మనిషి రావాలనుకున్నప్పుడు నాలాగా నేను పుట్టించాలనుకున్నాడు. మీకు అర్థమైందా? మూడింటికి తేడా ఉందా లేదా? మనిషిని కూడా నీళ్లు పుట్టించమన్నాడా దేవుడు? లేకపోతే భూమిని పుట్టించమన్నాడా దేవుడు? కానీ ఆయన ఏం చేశాడు? నా వలే నేను తయారు చేసుకోవాలనుకున్నాడు. మన పోలికలాగా తయారు చేసుకోవాలనుకున్నాడు. మన స్వరూపంలో తయారు చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు చెట్లు భూమిలో నుంచి వచ్చినాయి కదా, భూమిలో నుంచి చెట్టుని విడదీసేసామనుకోండి, చెట్టు ఉంటుందా చచ్చిపోద్దా? గడ్డి భూమిలో నుంచి వచ్చింది కదా, భూమిలో నుంచి గడ్డిని విడదీసేసామనుకోండి, గడ్డి ఉంటుందా చచ్చిపోద్దా? చచ్చిపోద్దా. చేపలు నీటిలో నుంచి వచ్చినాయి కదా, నీటిలో నుంచి చేపని పక్కకి తీసేసామనుకోండి, ఉంటుందా చచ్చిపోద్దా? గిలగిలగిలగిల కొట్టుకుంటుంది ఫస్ట్ కొద్దిసేపు. అంటే దాని అర్థం ఏంటి? నన్ను నీటిలో వేసేయండి అని చెప్పడం. ఓకేనా? చెట్టు భూమిలో నుంచి వచ్చింది కనుక భూమిలో నుంచి చెట్టును విడదీస్తే చెట్టు ఎలాగ చచ్చిపోద్దో, చేప నీటిలో నుంచి వచ్చింది కనుక నీటిలో నుంచి తీసేస్తే చేప ఎలా చచ్చిపోద్దో, దేవుళ్ళలో నుంచి నువ్వు నేను వచ్చాము కనుక దేవుళ్ళలో నుంచి తప్పిస్తే మనం కూడా చచ్చిపోతాం. మీకు అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటంటే దేవుడికి మనకి వేరుపాటు జరిగిందంటే, ఎడబాటు జరిగిందంటే మనం బ్రతకలేం. మరి ఏంటి? దేవునికి మనకి ఎడబాటు జరిగితే మనం బ్రతకలేమంటున్నాం. మరి చాలామంది దేవుడిని ఎరగని వాళ్ళు బ్రతికే ఉంటున్నారు. వాళ్ళు ఎలా బ్రతుకుంటున్నారు? వాళ్ళు శారీరకంగా బ్రతుకుంటున్నారు, ఆత్మీయంగా కాదు. మీకు అర్థమైందా? ఎలా బ్రతుకుంటున్నారు వాళ్ళు? శారీరకంగా బ్రతుకుంటున్నారు. దేవునికి మానవునికి ఎడబాటు రాకూడదు. అర్థమైందండి? చెట్టుకి భూమికి ఎడబాటు రాకూడదు, నీటికి చేపకి ఎడబాటు రాకూడదు, అలాగే దేవునికి మానవునికి ఎడబాటు రాకూడదు. ఎడబాటు వచ్చిందంటే మానవుడు బ్రతకలేడు. దేవుడు చెప్పారు, ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలం నీ తినదినమున నిత్యంగా నువ్వు చచ్చిపోతావు అన్నారు ఆయన. నిత్యంగా నీవేమవుతావు? చచ్చదావు అన్నారు. తిన్నారు, చచ్చారు, కానీ వాళ్ళకి తెలియలేదు. ఏ విషయంలో చనిపోయారు వాళ్ళు? ఆత్మీయ విషయంలో చనిపోయారు. అలాగూ అంటే ఎడబాటు వచ్చేసింది అనమాట. ఎప్పుడు ఎడబాటు వచ్చింది? దేవుని మాటకు అవిధేయులైనప్పుడు ఎడబాటు వచ్చింది. అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, దేవునికి మానవునికి ఎడబాటు వచ్చింది కాబట్టి ఆ ఎడబాటును కలపాలని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టారు. ఎడబాటును తీసివేసి మనల్ని కలిపేయాలని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టారు. రెండవదిగా
పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చేసి మనలో నివాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎలాగూ నివాసం చేయాలని కోరుకుంటున్నాడంటే, గాలి అని పోల్చబడింది కదా, గాలి అని పోల్చబడినప్పుడు ఇప్పుడు గాలి పీల్చుకున్నాం, మనం బ్రతకగలమా? ఏమండి, గాలి పీల్చకుండా బ్రతకగలమా? చాలా చాలా కష్టం. అలాగే పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనం బ్రతకలేమని అర్థం అనమాట. గాలి అని పోల్చబడినప్పుడు, గాలి చూడండి, ఆయన పోలిక, ఆయన సింబల్, పరిశుద్ధాత్మ సింబల్ ఏంటి? మొదటగా గాలి. ఇప్పుడు గాలిగా ఆయన గుర్తు, గాలి గుర్తు పెట్టబడ్డాడు కనుక దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, మనలో ఊదిన ఆ ఊపిరిలాగే పరిశుద్ధాత్మని మనము ప్రతిరోజు ఉచ్ఛ్వాస నిశ్వాస అంటాం మనం. అంటే ఊపిరి తీసుకోవడం, ఊపిరి విడిచిపెట్టడం, ఊపిరి తీసుకోవడం, ఊపిరి విడిచిపెట్టడం, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతున్నట్టుగానే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంతగా మనం కలిగి ఉండాలి. మన ఊపిరి ఆడకపోతే ఎలా చనిపోతామో, పరిశుద్ధాత్మ మనలో నివాసం చేయకపోతే మనం చనిపోతాం. ఎలా చనిపోతాం? ఆత్మీయంగా చనిపోతాం. అది ఎదుటివాడికి తెలియదు, నీకు కూడా ఒకసారి తెలియకపోవచ్చు, నీకు కూడా తెలియకపోవచ్చు. ఇదేంటండి, తెలియదు అంటారు చనిపోతామంటారు, తెలియదు అంటారు చనిపోతామంటారు, ఎందుకు తెలియదు చనిపోయేటప్పుడు అని మీకు అనిపించవచ్చు. ఆదాము అవ్వలకి తెలియలేదు, మరి వాళ్ళు ఆత్మీయంగా చనిపోయినా వాళ్ళకి ఏమవ్వలేదు, వాళ్ళకి తెలియలేదు, మేము చనిపోయామనే విషయం వాళ్ళకి తెలియలేదు. అందుకనే కొంతమందికి ఆ సెన్స్ ఉంటుంది, నేను దేవునికి దూరం అయిపోయాను, దేవునికి దగ్గర అవ్వాలి, దేవునికి దగ్గర అవ్వాలని కోరుకుంటారు కొంతమంది. కానీ కొంతమందికి ఆ సెన్స్ ఉండదు. నేను దేవునికి దూరం అయిపోయాను, దగ్గర అవ్వాలి అనే ఆలోచన కొంతమందిలో ఉండదు. అలాంటి వారి గురించి నేను చెప్పేది ఏంటంటే, ఏమండి, పరిశుద్ధాత్మ గాలి నీకు చాలా అవసరం. తర్వాత పరిశుద్ధాత్మ గాలిలాగా పోల్చబడ్డారు కనుక బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఒక బలమైన గాలి వచ్చి గొప్ప కార్యాలు చేసిందండి అక్కడక్కడ. ఇగో చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమాకాండము 14వ అధ్యాయం. నేను వచ్చిన 21వ వచనం చూద్దాం, చూడండి ఒకసారి. 14. మోషే సముద్రపు వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక గాలి, బలమైన తూర్పు గాలి వచ్చిందంటండి. ఈ గాలిని బైబిల్ పండితులు ఏమని పోలుస్తారంటే, ఈ గాలి పరిశుద్ధాత్మకు సాదృశ్యమని పోలుస్తారనమాట. ఒక తూర్పు గాలి, బలమైన గాలి వచ్చింది. అంటే పాత నిబంధనలో ఆయన అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవారు పరిశుద్ధాత్మ దేవుడు. క్రొత్త నిబంధనలో వచ్చి ఉండిపోయారు మనలో. పోవాలని అనుకోవట్లేదు ఆయన. ఎప్పటి వరకు పోవాలని అనుకోవట్లేదంటే, నీవు ఎదురు తిరిగే వరకు ఆయన వెళ్ళిపోవాడు నీలో నుంచి. అంటే ఆయనకి ఎదురు తిరిగే వరకు. కొంతమంది ఏం చేస్తారు, ఆయన వచ్చి మనలో ఉన్నా కూడా ఆయనకి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఆయన ఉండలేడు. పరిశుద్ధాత్మ దేవుడు, ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు చాలా సెన్సిటివ్ అండి, చాలా అంటే చాలా. మనం పాపం చేస్తూ ఉన్నా కూడా నీలోనే ఉండడు ఆయన. అసలు నువ్వు ఇంకా పాపానికి చేయి చాపుతున్నావు అన్నప్పుడే నిన్ను విడిచి వెళ్ళిపోతాడు ఆయన. అంత సెన్సిటివ్ ఆయన. నీతో కలిసి ఉండలేడు నువ్వు పాపం చేస్తున్నప్పుడు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఈ గాలి పరిశుద్ధాత్మ దేవుడిగా పోల్చబడితే, ఇక్కడ ఒక
మీనింగ్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఇశ్రాయేలీలు కనాను దేశం వెళ్ళటానికి ఆటంకంగా ఉన్న ఎర్ర సముద్రాన్ని ఏమండి ఈ గాలి ఏం చేసింది? 2 పాయలు చేసేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మ అనే గాలి లేకపోతే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు పరమ కానానుకు చేరడానికి నీకు నాకు అడ్డొస్తున్న ప్రతి అడ్డును తీసివేయడానికి వచ్చాడు ఆయన మనలోనికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి ఇప్పుడు మీకు ఎందుకు వచ్చాడు ఆయన? పరమకానానికి చేర్చడానికి, నీవు ఎదుర్కొంటున్న కష్టాల్లో నుంచి నేను తప్పించడానికి వచ్చేసాడు నీ మధ్యలోనికి, నీలోనికి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన గాలిగా పోల్చబడ్డాడు. కాబట్టి మనము గాలి ఎంత ప్రాధాన్యంగా ఎంచుకుంటామో పరిశుద్ధాత్మను కూడా అంత ప్రాధాన్యంగా ఎంచుకోవాలి. పరిశుద్ధాత్మ లేకపోతే ఒక విశ్వాసి బ్రతకలేడు. రోమాపత్రిక ఒకసారి చూడండి. రోమాపత్రిక సరే అది నేను తర్వాత చెప్తానులేండి. నేను రెండో విషయం దగ్గరికి వెళ్తున్నాను చూడండి. ఒకటి గాలి గురించి చెప్పాను, రెండవది ఏంటి అంటే అగ్ని గురించి మాట్లాడాలనుకుంటున్నా. అక్కడే మనం చదువుకున్న అపోస్తుల కార్యాల్లోనే ఏమండి, అపోస్తుల కార్యాల్లోనే 2వ అధ్యాయం మరియు 3వ వచనం అమ్మ, అది 3వ వచనం చదువుతున్నారు చూడండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. అగ్ని, పరిశుద్ధాత్మ దేంతో పోల్చబడిందండి? మళ్ళీ ఇక్కడ అగ్నితో పోల్చబడి, పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో పోల్చబడ్డాడు. అయితే ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ అగ్నితో ఎందుకు పోల్చబడ్డాడంటే ఏమండి, అగ్ని కాల్చే స్వభావం కలిగి ఉంటుంది, అవునా కదా? అగ్నికి ఏం స్వభావం ఉంటుంది? నీలో నాలో ఉన్న పాపపు ఆలోచనలను, పాపపు స్వభావాన్ని, పాపపు క్రియలను కాల్చివేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి, అందుకనే దేవుని గురించి బైబిల్లో ఏమని ఉంటుందంటే దహించు అగ్ని అని ఉంటుంది ఆయన గురించి. ఏ అగ్ని? దహించు అగ్ని. ఒకటి కాల్చే స్వభావం. కాల్చే స్వభావంలో మొదటిగా దేన్ని కాలుస్తో తెలుసా? నీ పాపాన్ని, నా పాపాన్ని ఈ అగ్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. మంచిదేనా చెడ్డదా? మనలో ఉన్న పాపం కాలిపోవాలా, ఇంకా అలాగే ఉండాలా? కాలిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అగ్నిగా పోల్చారు. రెండోదిగా దానియేలు గ్రంథానికి రండి ఒకసారి. ఏమండి, దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఏమండి అగ్నిగుండంలో పడేస్తారు కదా. ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడవేసినప్పుడు అక్కడ వారిని కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండంలో పడేసినట్టు ఉంటుంది. ఏమండి, ఏం చేశారు? వాళ్ళని కాళ్ళు చేతులు కట్టి బంధించి అగ్నిగుండంలో పడేసినట్టు ఉంటుంది. అయితే అండి చూడండి, ఇక్కడ చూడండి, 3:24 దానియేలు గ్రంథం 3:24 చూడండి. 3:24 రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను 23 కూడా చదువుతాయి ఒకసారి. 23 షడ్రక్ మేషక్ అబేద్నెగోయను ఆ 3 మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండంలో పడగా. ఎలా పడవేయబడ్డారు వాళ్ళు? బంధించా? మామూలుగా చేతులు కాళ్ళు కట్టకుండా పడేశారా? బంధించంటే అదే కదా, చేతులు కాళ్ళు కట్టడమే కదా బంధించడం అంటే. బంధించి పడేశారండి కదా.
చేతులు కాళ్ళు కట్టారు. అయితే ఇప్పుడు రాజు వారిని చూసినప్పుడు వాళ్ళు ఎలా కనబడుతున్నారో చూడండి. ఇప్పుడు వాళ్ళు ఎలా కనబడుతున్నారు? 25వ వచనం చదివి అమ్మ డైరెక్ట్. ఇంకా అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో వివరంగా చెప్తున్నాడు ఆయన. మనం బంధించి పాడేసాం కానీ బంధకాలు లేకుండా కనబడుతున్నారు. అది కూడా 4వ వ్యక్తి, నలుగురు కనబడుతున్నారు అంటున్నాడు ఆయన. బంధకాలు లేకుండా కనబడ్డారేంటి వాళ్ళు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి మన పాపములను కాల్చివేస్తాడు అగ్నిలాగా. రెండోదిగా ఏమండి, ఆయన మన బంధకాలను కాల్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేటిని కాల్చేస్తాడు ఆయన? సాతాను నీకు కొన్ని బంధకాలు వేస్తాడు, నీకు కొన్ని అవిశ్వాసాలు కల్పిస్తాడు. ఏమండి, ఈవెన్ ఏమండి చర్చ్కి వెళ్ళే వాళ్ళకు కూడా సాతాను ఆత్మహత్య చేసుకో అని ప్రేరేపిస్తాడంట. చర్చ్కి వెళ్ళే వాళ్ళు కూడా. అసలు ఒక అంచనా ప్రకారం, ఒక లెక్క ప్రకారం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటారంట. అందరూ. దాంట్లో నుంచి ఎవరికి ఎగ్జామ్షన్ లేదంటండి. ఏదో ఒక టైంలో అనుకుంటారంట. అయితే ఇప్పుడు మీకు చెప్పే మాట ఏంటంటే, నేను ఆత్మహత్య చేసుకుంటే అన్ని కష్టాలు తీరిపోతాయి అనుకుంటారు పాపం కదా. కానీ ఒక మాట చెప్పనా, అది పిచ్చి ఆలోచన. అది సాతాను నీకు ఇచ్చిన అబద్ధపు ఆలోచన. ఆత్మహత్య చేసుకుంటే అన్ని కష్టాలు తీరవు. ఆత్మహత్య చేసుకుంటే కష్టాలు ప్రారంభమవుతాయి. తెలుసా నీకు? తీరతాయా, ప్రారంభమవుతాయా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీరు అనుకోవచ్చు, ఇదేంటండి పాస్టర్ గారు కష్టాలు తీరిపోతాయి అని అంటారు కదా ఆత్మహత్య చేసుకుంటే, మీరేం ప్రారంభమవుతాయి అంటారేంటి అని మీరు అనొచ్చు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి అక్కడి నుంచి అతని యొక్క ఆత్మ యాతన పడతా ఉంటుంది. అక్కడి నుంచి ఎక్కడ యాతన అంటే తీర్పులో యాతన, చనిపోయిన దగ్గర పాతాళంలో పడి అక్కడ యాతన, మళ్ళీ అక్కడి నుంచి నరకంలోకి వెళ్ళి అక్కడ యాతన. అంటే ఇప్పుడు కష్టాలు తప్పినాయా, ఎక్కువ అవుతున్నాయి? చెప్పండి, ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఆత్మహత్య చేసుకోమని సాతాను నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు అన్ని కష్టాలు తీరిపోతాయిలే అని చెప్పి పుట్టుక్కుమని ప్రాణం తీసుకోవద్దు. ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు ప్రారంభం అవుతుంది అస్సలు కష్టం. తెలుసండి? అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దయచేసి గుర్తుపెట్టుకోండి. అసలు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, సాతానుడు రకరకాల బంధకాలతో బంధిస్తూ ఉంటాడు ప్రజలను. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా రకరకాల బంధకాలతో బంధిస్తాడు. చర్చ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవాలనిపించేటట్టు సాతాను చేస్తాడు. ఒకసారి ఒక ఆమె చర్చ్కి వెళ్ళింది, క్రిస్మస్కి వెళ్ళిందంట. ఇది అంతకుముందు కూడా చెప్పాను. చాలా ఎక్కువ ఖరీదు, అంటే 25,000 రూపాయలు చీర కట్టుకు వెళ్ళిందంట. పట్టు చీర ఎంత? 25,000 రూపాయలు పట్టు చీర కట్టుకెళ్ళిందంట క్రిస్మస్ పండుగకి. కట్టుకెళ్తే ఎవ్వరు అక్క నీ చీర బాగుందని అనలేదంట. ఎవ్వరూ పలకరించలేదంట. ఆమెకి ఆత్మ మనస్తాపం చెంది ఇంటికి వెళ్ళిపోయి ఊరేసుకుని చచ్చిపోయిందంట. ఎందుకు? ఎవ్వరు చీర బాగుంది అని అనలేదని ఆమె ఉరిపోసుకుని చచ్చిపోయిందంట. ఎంత విచిత్రంగా ఉందండి. ఇంకా నయం, చీర బాగోలేదని ఎవరన్నా అంటే ఇంకేమైపోను. బాగుందని అనలేదంటేనే ఆమె అలా చేసింది. అనలేదని ఎవరు స్పందించలేదంటేనే అలా చేసిందంటే, అమ్మ ఏం బాగుంది చీర అని అంటే పుసుకుమని ఎవరన్నా అసలు ఆమె ఏం చేసినో. ఏమండి,
అంటే ఆమె ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఈ మాటలు, చర్చ్కి వచ్చింది. చర్చ్కి వచ్చిన ఆమె ఏం చేసుకుంది? ఆత్మహత్య చేసుకుంది. అంటే చర్చ్కి వచ్చిన వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే ఆలోచన రాదు అని అనుకోకండి, వస్తుంది. సాతాను రప్పిస్తాడు. రప్పించినా కూడా అది సాతానిచ్చిన ఆలోచన కనుక మనం ఏం చేయాలి? దాన్ని మనం మన జీవితంలో నుంచి తీసివేయాలి. మన జీవితంలో తీసివేయాలంటే దేవుడు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ బంధకాలన్నింటినీ కాల్చేసి నిన్ను బంధకాలు లేకుండా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్నిగుండంలో వాళ్ళు నలుగురు కనబడుతున్నారు రాజుకి. ఎలా కనబడుతున్నారు? మళ్ళీ చదువు నా వచనం. అందుకు రాజు 25. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు ఎలా నడుస్తున్నారు? బంధకాలు లేకుండా. మీరు అనుకోవచ్చు, ఏమండి, మీరు అనుకోవచ్చు ఈ బంధకాలని, ఏమండి, ఈ సాతాను బంధకాలని ఎందుకు చెప్తున్నారంటే ఇది నెబుకద్నెజరు కట్టిన బంధకం. ఇది ఎవరు కట్టిన బంధకం? నెబుకద్నెజరు కట్టిన బంధకం. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న వారికి, దేవుణ్ణి పూజించినందుకు, దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు, దేవుని కొరకు పౌరుషం కలిగి రోషం కలిగి బ్రతుకుతున్నందుకు బంధకాలు కట్టి బంధించి అగ్నిగుండంలో పడేశారు కనుక ఇది సాతాను కట్టిన బంధకాలకు సాదృశ్యం. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నందుకు, దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుతున్నందుకు ఏదైనా నీకు ఆటంకం వస్తుందంటే, ఏదైనా నీకు బంధకంగా వస్తుందంటే అది సాతాను బంధకంగా నువ్వు గ్రహించాలి. ఆ బంధకాన్ని కాల్చివేయడానికి అద్భుతం తెలుసా? ఈ బంధకాలని కాల్చింది వీళ్ళ పడవేయబడిన అగ్నిగుండంలో అగ్ని కాదు. ఆరుగో చూసారా? వాళ్ళు అగ్నిగుండంలో కనబడుతున్నారా మీకు? వాళ్ళు బంధకములో, ఇప్పుడు అగ్నిగుండంలో బంధకాలతో కనబడుతున్నారా, బంధకాలు లేకుండా కనబడుతున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ చేతులెత్తి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఈ బంధకాలు చేతులకి ఇలా బంధకాలు వేసి బంధించారు నా చేతులు, లేకపోతే వెనక్కి వేసి కట్టేశారు, వెనక్కి ఎరగదీసి కట్టేశారు అని అనుకుని, చేతులు కాళ్ళు కట్టేశారు. చేతులు కాళ్ళు కట్టివేయబడినప్పుడు ఏమండి, ఒకవేళ అగ్నిగుండంలో ఉన్న అగ్ని కాల్చి వాళ్ళ బంధకాలు ఊడుంటే మరి వస్త్రాలు ఎందుకు కాలిపోలేదు? మరి వాళ్ళు ఎందుకు కాలిపోవట్లేదు అగ్నికి? వాళ్ళ జుట్టు ఎందుకు కాలిపోలేదు? వాళ్ళ వెంట్రుకలు కాలిపోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏమండి? అయితే వినండి నా మాటలో, ఆ బంధకాలను కాల్చింది అగ్నిగుండంలో ఉన్న అగ్ని కాదు, పరిశుద్ధాత్మనే దహించు అగ్ని కాల్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ అగ్నిగా పోల్చబడడానికి కారణం ఏంటంటే, ఒకటి నీ పాపములను కాల్చివేయగలదు. దేవునికి స్తోత్రం. మనము ఒక పాట పాడతాం కదా, పాపములను కాల్చివేయగలదంటే ఏం పాట? అది కాదు, ఒక పాట, సరే అది నాకు ఇప్పుడు వెంటనే గుర్తు రావట్లేదు, కానీ నా లోపల ఉంది ఆ పాట, కానీ బయటికి రాలేకపోతుంది. చెప్తాను దేవుని చిత్తమైతే, ఇప్పుడే చెప్తాను. అదేంటంటే, మన పాపములను కాల్చివేయడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు అగ్నితో పోల్చబడ్డాడు. ఓకే, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని
నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. మన శరీర క్రియలన్నీ ఏమైపోవాలి? నశించిపోవాలి, కాలిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేంతో కాలిపోవాలి? పరిశుద్ధాత్మ అగ్నితో కాలిపోవాలి. హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధాత్మ అగ్ని ఏం చేస్తుందని చెప్పాను? నిన్ను నన్ను బంధించిన బంధకాలను కాల్చేస్తుంది. నిన్ను కాల్చడు ఆయన మనిషి కాబట్టి కాల్చడు అనే పలకాలి. ఆయన నిన్ను కాల్చడు, నీ కళ్ళు కాల్చడు, నీ కాళ్ళు కాల్చడు, నీ చేతులు కాల్చడు, నీ నోరు కాల్చడు, నీ జుట్టు కాల్చడు, నీ వెంట్రుకలు కాల్చడు. ఆయన నీ బంధకాల వరకే కాలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా బంధకాలు కాలిపోయినప్పుడు రాజు చూచాడండి. రాజు చూచి ఏమన్నాడు తెలుసండి? మనం ముగ్గురిని వేసాం కానీ నలుగురు కనబడుతున్నారు, అది కూడా బంధకాలతో వేసాం, వాళ్ళు నలుగురికి బంధకాలు లేకుండా కనబడుతున్నారు అని చెప్పి, ఏమండి ఆ ముగ్గురిని బయటికి, నేను అనుకుంటాను నలుగురిని రమ్మని ఉంటారు, కానీ బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ ఎంతమంది వచ్చారు? ముగ్గురే వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ముగ్గురిని బయటికి రప్పించినప్పుడు ఆ ముగ్గురిని ఆ నెబుకద్నెజర్ రాజు హెచ్చిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ రాజ్యములో వాళ్ళని హెచ్చిస్తాడు. వాళ్ళ బబులోను సామ్రాజ్యములో ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఘనపరుస్తాడు. వీళ్ళు పూజించే దేవుడే నిజమైన దేవుడని ఆ దేవుడిని కనపరుస్తాడు. ఎందుకు నీ బంధకాలని పరిశుద్ధాత్మ దేవుడు కాలుస్తాడు తెలుసా? నిన్ను కనపరచడానికే. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నీ బంధకాలు కాలుస్తాడు తెలుసా? ఆయన గనపరచబడాలని, దేవుడు గనపరచబడాలని. ఇంకెంతకాలం బంధకాలతో మనం ఉందాం? ఆ బంధకాలను కాల్చనివ్వకుండా ఎంతకాలం తప్పించుకున్నాం? ఓకే, మూడవ ఆలోచన చెప్తున్నాను చూడండి. మొదటి ఆలోచన ఏం చెప్పానంటే అగ్ని గురించి, మన పాపములను కాలుస్తాడు. రెండవది సాతాను వేసిన బంధకాలను కాలుస్తాడు. మూడవ ఆలోచన ఏంటంటే ఈ యొక్క అగ్ని, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ కలిపేస్తాడు, ఐక్యపరుస్తాడు. అంటే మనలందరినీ మన మనస్సుల్లో, మన హృదయాల్లో ఏకపరిచేస్తాడు. ఒక్క మనిషిలాగా మనల్ని చేసేస్తాడు ఆయన. ఎలా చేస్తాడంటే చెప్తున్నాను చూడండి. ఒక రాడ్డు, ఐరన్ పీసులు తీసుకోండి, ఐరన్ ముక్కలు తీసుకోండి. ఐరన్ ముక్కలు తీసుకుని ఒక చాలా ఎక్కువ వేడి కలిగిన ఆ వేడిలో వేసేసామనుకోండి, ఐరన్ ముక్కలు ఏమైపోతాయండి? కరిగిపోతాయి, లిక్విడ్ అయిపోతాయి. లిక్విడ్ అయిపోయి ఆ లిక్విడ్ బయటకు వచ్చినప్పుడు ఈ పీసులు వేరు పీసులు ఇవి ఆ అగ్నిలో వేసే ముందు ఈ పీసులు ఎలాంటి అంటే ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి రావుది, ఒకటి పొట్టిది, ఏమండి, ఒకటి పొడుగుది, ఒకటి సన్నది, ఒకటి తెల్లది, ఒకటి నల్లది, ఇట్లా రకరకాల పీసులు ఆ వేడిలో వేసేసాం. వేడిలో వేసినప్పుడు అదంతా లిక్విడ్ అయిపోయి మనం ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారంతో బయటకు వస్తుంది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను ఈ పీసులన్నీ రకరకాల సైజులు చెప్పాను కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంతే, ఒకళ్ళు సన్నగా ఉంటారు, ఒకళ్ళు లావుగా ఉంటారు, ఒకళ్ళు పొట్టుకుంటారు, ఒకళ్ళు పొడుగుగా, ఒకళ్ళు తెల్లగా ఉంటారు, ఒకళ్ళు నల్లగా ఉంటారు. మనం అందరం పరిశుద్ధాత్మనే అగ్నిలోకి వెళ్ళిపోయామనుకోండి, మనం అందరం ఏమవుతాం? ఏకమైపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏక శరీరం అయిపోతాం. ఒకే మనిషిలాగా ఆలోచించడం మొదలు పెడతాం. పరిశుద్ధాత్మ దేవుడు సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అంటారు చూసారా. ఇప్పుడు మనం అందరము ఐక్యముగా ఉండాలంటే, ఏమండి, మనం అందరం ఐక్యంగా ఉండాలంటే అగ్నిలో, పరిశుద్ధాత్మ అగ్నిలో కలిసిపోవాలి. అగ్నిలో కలవనంతసేపు మనం అందరూ ఎవరి మట్టుకు వాళ్ళే బ్రతుకుతాం. ఒకళ్ళంటే ఒకళ్ళకి గిట్టదు. మీకు తెలుసండి, ఇప్పుడు నాకు ఎదుటివారు గిట్టినప్పుడు వాళ్ళు నా కోసం మంచి తలపెట్టినా చెడు అనుకుంటాను నేను. మీరు అర్థం చేసుకోండి. నాకు ఎదుటివారు గిట్టినప్పుడు
వాళ్ళు నన్ను చంపేయాలనుకున్నా కూడా నన్ను చంపడతను నన్ను ప్రేమిస్తాడు అంటాను. ఎప్పుడు? నాకు అతను గిడుతున్నప్పుడు. ఇప్పుడు ఇస్సాక్ గారు అంటే నాకు ఇష్టం, ఐజాక్ గారు అంటే నాకు ఇష్టం. ఐజాక్ గారిని నేను ఎంత ప్రేమిస్తానంటే, ఆయనకి పాపం కన్నుకి ఏదో పొడుచుకుందంట. అది చూడగానే నాకు బాధ అయిపోయింది. ఆ కన్ను కొంచెం వాసింది, అది చూడగానే నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన అంతగా ఆయన నేను ఎందుకు ఇష్టపడతానంటే, ఐజాక్ గారిని, దేవుడు అంటే అంత ప్రాణమిస్తాడు ఆయన, దేవుణ్ణి ప్రేమిస్తాడు ఆయన. అందుకని నేను ఆయన్ని ఇష్టపడతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయనకి నాకు ఇంత మంచి రేప ఉంది కదా, ఇంత మంచి సత్సంబంధం ఉంది కదా. ఈ సత్సంబంధంలో ఆయన కష్టపడితే నాకు కష్టం అనిపిస్తుంది, ఆయన నన్ను తిట్టినా నాకు ప్రేమగానే అనిపిస్తుంది. అది అదే ఒకవేళ ఈ ప్రేమ పోయి వ్యతిరేకత వచ్చిందంటే ఆయనకి ఏం జరిగినా పట్టించుకోబుద్ది అవ్వదు, అవునా కదా. తర్వాత ఇంకొకటి, వ్యతిరేకత వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆయన నాకు ఎదురుగా వస్తుంటే నన్ను తిడతాకు వస్తున్నాడేమో అనిపిస్తుంది, నన్ను ముద్దు పెట్టుకోవడానికి వచ్చినా కూడా, అవునా కదా. గిట్టినప్పుడు అట్లా ఉంటుంది. అంటే మనము పరిశుద్ధాత్మ అనే అగ్నిలోకి వెళ్ళకపోతే, వెళ్ళనంతసేపు మనం 100 మంది ఉన్నా 200 మంది ఉన్నా, చెప్తున్నాను, ఒకరికొకరు వేరువేరుగానే బ్రతుకుతాం. పరిశుద్ధాత్మలో ఐక్యమైపోవాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇందాక చెప్పాను కదా, ఒకళ్ళు పొట్టుగా, కొన్ని రాడ్లు పొట్టుగా ఉన్నాయన్నా, అలాగే కొంతమంది పొట్టుగా ఉంటారు మనలో, మన సంఘస్థులు. పొట్టుగా ఉన్న వాళ్ళని మనం పరిశుద్ధాత్మ అగ్ని మనం అనుభవిస్తే వాళ్ళని మనం ప్రేమిస్తాం. ఒకవేళ అనుభవించలేదనుకోండి, వాళ్ళని మనం ఎక్కిరిస్తాం. సన్నగా ఉన్న వాళ్ళని పరిశుద్ధాత్మలో మనం కలిసిపోతే మనం ప్రేమిస్తాం, లేకపోతే వాళ్ళని మనం హేళన చేస్తాం. లావుగా ఉన్న వాళ్ళని పరిశుద్ధాత్మలో మనం కలిసిపోతే ప్రేమిస్తాం, లేకపోతే వాళ్ళు మనం చులకనగా మాట్లాడతాం. అలాగూ మనం ఐక్యమైపోవాలి పరిశుద్ధాత్మలో. అగ్ని, పరిశుద్ధాత్మ అనే అగ్నిలో ఏమైపోవాలి? ఐక్యమై. పరిశుద్ధాత్మ అగ్నిగా ఎందుకు పోల్చబడ్డాడంటే 3 విషయాలు చెప్పాను. గాలిగా ఎందుకు పోల్చబడ్డాడు 2 విషయాలు చెప్పాను. గుర్తున్నాయా? గాలిగా ఎందుకు పోల్చబడ్డాడంటే, మనకి గాలి ఎంత అవసరమో పరిశుద్ధాత్మ అంత అవసరం అని అర్థం చేసుకోవాలని గాలిగా పోల్చబడ్డాడు. ఎంతమందికి అలా అర్థమైంది? మీకు పరిశుద్ధాత్మ అవసరమా? గాలి ఎంత అవసరమో పరిశుద్ధాత్మ కూడా అంతే అవసరమా లేదా? అంతే అవసరమని మీకు అర్థమైతే మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నట్టు. రెండోది, గాలిగా ఎందుకు పోల్చబడ్డాడు ఆయన అంటే, నీవు పరలోకి వెళ్ళడానికి వచ్చే ప్రతి ఆటంకాన్ని తొలగించడానికి ఆయన ఉన్నాడు మన ముందు. ఎర్ర సముద్రాన్ని ఆయన ఏం చేశాడు? ఎండ చేశాడు. అద్భుతం ఏంటి తెలుసా? ఎర్ర సముద్రాన్ని ఆయన అంటండి ఆరిపో చేసినప్పుడు అంట, కింద మట్టి బాడి బంద లేకుండా ఎండిపోయిందంట. వాళ్ళు ఆ ఎర్ర సముద్రం మధ్యలో నడిచేటప్పుడు, ఏమండి, మధ్యలో నడిచేటప్పుడు ఆరిన నేల మీద నడిచినట్టు నడిచారంట. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫ్లోర్ మీద నడిచేటప్పుడు ఎలా నడుస్తున్నాం అలా నడిచారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత సముద్రంలో అంత దారి, అంత త్రోవ ఎలా కలిగిందంటే పరిశుద్ధాత్మ గాలి ద్వారా కలిగింది. మనం కూడా పరలోకి వెళ్ళేటప్పుడు వినండి, వచ్చే ప్రతి ఎర్ర సముద్రాన్ని, ప్రతి యోర్దాను నదిని, ప్రతి ఎరుకో గోడని, ప్రతి అడ్డుని దేవుడు తీసివేయడానికే మన మధ్యలో గాలిలాగా నివాసం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన మనం ఏం చేయాలి? అనుభవించాలి. ఆయన మనలో ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన బయట ఉండి చేయడానికి ఇష్టపడ్డ ఆయన మన హృదయంలో ఉండాలనుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి ఆయన్ని ఎక్కడ ఉంచుకుందాం? మనలో ఉంచుకుందాం. రెండోది అగ్ని. అగ్ని గురించి 3 మాటలు చెప్పాను. ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. మొదటి మాట పాపములను కాల్చివేస్తుంది. వెరీ గుడ్. తర్వాత రెండోది సాతాను కట్టిన బంధకాల్ని కాల్చేస్తాడు. మూడోది సంఘములో ఐక్యత కలుగు చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మనకి ఎదుటివారికి మాట మాట కలవాలి. సంఘంలో మాట మాట కలవట్లేదంటే అర్థం ఏంటంటే ఇంకా నీలో పరిశుద్ధాత్మ అంత కార్యం చేయలేదు, నువ్వు పరిశుద్ధాత్మకి అంత అవకాశం ఇవ్వట్లేదు, నువ్వు పరిశుద్ధాత్మకి అంత విధేయుడిగా లేవు అని అర్థం. అందరికీ మాట మాట కలవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2 సింబల్స్, ఒకటి పరిశుద్ధాత్మ గాలికి సాదృశ్యం, రెండోది పరిశుద్ధాత్మ అగ్నికి సాదృశ్యం. ఈ 2 సింబల్స్తో నేను ఇక్కడ ఆపుతాను ఈ ప్రసంగాన్ని. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక.